శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదార విందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ భీమసేనుడు యుధిష్ఠిరుడి యొక్క మాటలు విని మరలా అయినప్పటికీ కూడా యుద్ధమందే ఉత్సాహం కలిగినటువంటి వాడై ఆ యుధిష్ఠిరుణ్ణి కూడా యుద్ధానికి పురుగొల్పాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే 13 నెలలు మనం వనవాసం చేసామయ్యా, ఒక్కొక్క మాసము ఒక్కొక్క సంవత్సరం అనుకుని 13 సంవత్సరాలు అయిందిగా భావించి యుద్ధానికి నువ్వు కృతనిశ్చయుడివై ముందరికి వెళ్ళవయ్యా. ఎందుకంటే ఈ అజ్ఞాతవాసంలో మనని గుర్తించకుండా ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. అందువలన ఆ దుర్యోధనుడు అటువంటి కుటిల నీతితోటి అజ్ఞాతవాసం అనేటువంటిది మనకు నిర్ణయించాడు. అందువలన అక్కడ మళ్ళీ మనను గుర్తించాడంటే మనం జీవితాంతం ఇలా వనవాసం చేస్తూనే ఉండాలి. అందువలన యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది శ్రేయస్కరంగానే భావిస్తున్నాను అంటూ అతను ఆ భీమసేనుడు యుధిష్ఠిరుడితోటి పలికితే ఆ మాటలన్నీ కూడా యుధిష్ఠిరుడు చాలా జాగ్రత్తగా విన్నాడు. విని భీమసేన వచశ్రుత్వా కుంతీపుత్రో యుధిష్ఠిర నిస్వస్య పురుష వ్యాఘ్రః సంప్రదధ్యౌ వరంతపః శ్రుతా మే రాజధర్మాశ్చ వర్ణానాంశ్చ వినిశ్చయాః ఆయత్యాం చ తదా త్వే చ యపశ్యతి సపశ్యతి. ఈ విషయాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఓ జనమేజయ, ఆ భీమసేనుడి యొక్క మాటలన్నీ విన్నటువంటి కుంతీపుత్రుడు, పురుషసింహుడు, శత్రుమర్దనుడు అయినటువంటి యుధిష్ఠిరుడు మనస్సులో చాలా విచారాన్ని పొందాడు. నేను రాజధర్మాలను వర్ణధర్మాలను వాటి నిర్ణయాలను అన్నీ విన్నాను, కానీ భవిష్యత్ వర్తమానాలపై దృష్టి పెట్టినటువంటి వాడే యథార్థదర్శి అనేటువంటి వాడు అవుతాడు. ధర్మస్య జానమానోహం గతిం అగ్ర్యాం సుదీర్వ్యదాం కథం బలాత్కరిష్యామి మేరోరివ విమర్దనం. ధర్మం యొక్క అంతిమ లక్ష్యం తెలియడం అనేటువంటిది చాలా కష్టము. అది తెలిసినటువంటి నేను బలవంతంగా మేరు పర్వతం వంటి ధర్మాన్ని ఎలా అణిచివేయగలను, నేను ధర్మాన్ని ఎలా వదిలిపెట్టగలిగినటువంటి వాడిని అవుతాను. స ముహూర్తమివ ధ్యాత్వా వినిశ్చిత్య ఇతి కృత్యతాం భీమసేన విధం వాక్యం ఆపదాంతరం అబ్రవీత్. ఈ విధంగా ఆలోచన చేశాడు యుధిష్ఠిరుడు. ఏమిటి భీమసేనుడు ఇట్లాగా యుద్ధం 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 అంటూనే మాట్లాడుతున్నాడు, ధర్మాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది ఎంత మాత్రము కూడా ఉచితమైనది కాదు, అందులో నాలాంటి వాడికి అసలు సాధ్యపడేటువంటిది కాదు కదా అని ఆలోచించి కర్తవ్యాన్ని మనస్సులో నిశ్చయించుకున్నటువంటి వాడై ఆ యుధిష్ఠిరుడు భీముడితోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏవమేతన్మహాబాహో యథా వదసి భారత ఇదమన్యత్ సమాధస్వ వాచ్యం మే వాక్యకోవిదా. యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, ఓ మహాబాహో భీమసేన, నువ్వు చెప్పినటువంటి మాట సరైంది, అందులో ఏమీ సందేహం లేదు. అయినప్పటికీ నేను మరొక విషయం చెబుతాను, జాగ్రత్తగా విను, గ్రహించు. మహాపాపాని కర్మాణి యాని కేవల సాహసాత్ ఆరభ్యంతే భీమసేన వ్యధంతే తాని భారత. ఓ భీమసేన, కేవలం నా సాహసం వల్లే మహాపాపకర్మలు ప్రారంభిస్తే అవి మనల్ని ఎప్పుడు కూడా బాధపడతాయి. అందువలన సాహసమే ఎల్లప్పుడూ ఉచితమందిగా మనం భావించకూడదు. సుమంత్రితే సువిక్రాంతే సుకృతే సువిచారితే సిద్ధ్యంతి అర్థాహ మహాబాహో దైవంచాత్ర ప్రదక్షిణం. మంచి సలహా తీసుకోవాలి, బాగా ఆలోచన చెయ్యాలి, చక్కగా మంచి పరాక్రమాన్ని సమకూర్చుకోవాలి. అటువంటి దాని వలనే కోరుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అటువంటి పనిలో దైవం కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. యత్తు కేవల చాపల్యాత్ బలదర్పోత్థిత స్వయం ఆరబ్ధవ్యమిదం కార్యం మన్యసే శృణుతత్రమే. కేవలం చాపల్యంతో చంచలత్వంగా స్వయంగా బలగర్వం చేత ఉద్ధతంగా ప్రవర్తిస్తే కనుక ఇప్పుడు యుద్ధం అనేటువంటి కార్యం ప్రారంభించాలని నువ్వు భావిస్తున్నావు. ఈ విషయంలో నేను చెప్పేటువంటి మాట విను. భూరిశ్రవాహ శలశ్చైవ జలసంధశ్చ వీర్యవాన్ భీష్మో ద్రోణశ్చ కర్ణశ్చ ద్రోణపుత్రశ్చ వీర్యవాన్ ధాత్తరాష్ట్ర దురాదర్శ దుర్యోధన పురోగమాః సర్వ ఏవ కృతాస్త్రాశ్చ సతతం చాతతాయినః రాజాన పార్థివాశ్చైవ ఏ అస్మాభిరుపతాపితాః సంశ్రిత కౌరవం పక్షం జ్ఞాత స్నేహాశ్చ తం ప్రతి. అలాగే భూరిశ్రవుడు
శల్యుడు, పరాక్రమవంతుడైనటువంటి జలసంధుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, పరాక్రమవంతుడైన ద్రోణపుత్రుడు అశ్వత్థామ, ఎదిరింపశక్యం కానటువంటి ధృతరాష్ట్రుని కుమారులైనటువంటి దుర్యోధనాలు, వీరందరూ కూడా అస్త్ర విద్యా కోవిదులైనయ్యా, ఏమి బలం లేనటువంటి వాళ్ళు ఏం కాదు. మనచే అణచివేయబడినటువంటి దుష్టులైనటువంటి రాజులందరూ కూడా ఇప్పుడు కౌరవ పక్షాన్ని ఆశ్రయిస్తారని నువ్వే చెప్పు. వాళ్లతో మంచి స్నేహాన్ని కూడా కలిగి ఉన్నారు. ఇప్పుడు దుర్యోధన హితేయుక్త నతధాస్మాసు భారత పూర్ణశోక బలోపేత ప్రయతిష్యంతి సంగరే. వాళ్ళంతా దుర్యోధనుడి యొక్క హితానికి కట్టుబడి ఉన్నారు. మన పట్ల వాళ్ళకి సద్భావం ఉండదు. ఇప్పుడు వాళ్ళ ధనాగారాల నిండి సైనిక బలంతో శక్తి సంపన్నులుగా ఉన్నారు. వాళ్ళంతా యుద్ధంలో మనకు వ్యతిరేకంగా ప్రయత్నిస్తారు. సర్వే కౌరవ సైన్యస్య సపుత్రామాచ్య సైనికా సంవిభక్త హిమాత్రాభిభోగైరపి సర్వస. కౌరవ సైన్యంలోని అమాత్యులకు, సైనికులకు, వాళ్ళ పుత్రులకు సంపూర్ణ వేతనాలను, అన్ని విధానాలైనటువంటి భోగ సామగ్రిని కూడా దుర్యోధనుడు వితరణ చేసాడు వాళ్ళకి. అందువలన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి ఉత్సాహంగానే ఉన్నారు దుర్యోధనుడి పట్ల. దుర్యోధనేన తే వీరా మానితాశ్చ విశేషిత ప్రాణాంచక్షంతి సంగ్రామే ఇతి మే నిశ్చిత మతి. అలాగే దుర్యోధనుడు సైన్యంలోని వీరులందరినీ కూడా విశేషంగా గౌరవించాడు. వాళ్ళు దుర్యోధనుడి కోసం యుద్ధంలో ప్రాణాలు కూడా విడవడానికి సిద్ధంగా ఉన్నారయ్యా. అది నా అభిప్రాయము. సమాయజ్యపి భీష్మస్య వృత్తిరస్మాసు తేషు చ ద్రోణస్య చ మహాబాహో కృపస్య చ మహాత్మనః అవశ్యం రాజపిండస్తైః నిర్వేశ్య ఇతి మే మతిః తస్మాత్ చిక్షంతి సంగ్రామే ప్రాణానపి సుదుస్యజాన్. అంతేకాకుండా భీష్ముడు, ద్రోణుడు, కృపుడు వాళ్ళ పట్ల మన పట్ల సమానమైనటువంటి ప్రీతి ఉన్నవాళ్లే, కౌరవులన్నా మనమన్నా. కానీ దుర్యోధనుడి యొక్క అన్నం తింటున్నారు వాళ్ళు. అంటే దుర్యోధనుడిని ఆశ్రయించున్నారు వాళ్ళు. అందువల్ల దుర్యోధనుడి పక్షంలోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు యుద్ధంలో దుర్యోధనుడి కోసమనే వాళ్ళ ప్రాణాలనైనా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. అది ధర్మంగా వాళ్ళు భావిస్తారు. అప్పుడు సర్వే దివ్యాస్త్ర విద్వాంస సర్వే ధర్మపరాయణా అజేయాశ్చేతి మే బుద్ధి అపి దేవై సవాసవై. వాళ్ళందరూ కూడా దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ తెలుసున్నటువంటి వాళ్ళు, ధర్మపరాయణులు. వాళ్ళని ఇంద్రాది దేవతలు కూడా జయించలేరు అని నా అభిప్రాయమయ్యా. అమర్షి నిత్య సంరబ్ధ తత్ర కర్ణో మహారథ సర్వాస్త్ర విధనాదృశ్య హ్యభేద్య కవచావృత. అలాగే ఆ కౌరవ పక్షంలో కర్ణుడు అన్నాడు చూసేవా, అతడు మహారథుడయ్యా. అసహనశీలి, నిత్యం క్రోధంతో ఉంటాడు. అన్ని అస్త్రాలు తెలిసినటువంటి వాడు, ఎదిరింపశక్యం కానటువంటి వాడు, అభేద్యమైనటువంటి కవచం చేత సురక్షితుడు కూడా. ఎందుకంటే అతడికి జన్మతః వచ్చింది అది. అందువలన సురక్షితుడు వాడు. అనిర్జిత్య రణే సర్వాన్ ఏతాన్ పురుష సత్తమాన్ అశక్యో హ్యసహాయేన హంతుం దుర్యోధనస్త్వయా. యుద్ధంలో ఇంతమంది వీరులందరినీ జయించకుండా నిస్సహాయుడైనటువంటి నువ్వు దుర్యోధనుడిని చంపలేవు. ముందర వీళ్ళందరినీ జయించాలి మనం. నా నిద్రామధిగచ్చామి చింతయానో భృకోదరాతి సర్వాన్ ధనుర్గ్రాహాన్ సోతపుత్రస్య లాఘవం. ధనుర్ధారులందరిలోకి మించినటువంటి కర్ణుడు బాణం వేయడంలోని లాఘవాన్ని తలుచుకుంటూ ఉంటేనే నాకు నిద్ర పట్టట్లేదు. అందువలన ఈ విధంగా ఇంతమంది పరాక్రమవంతులైనటువంటి యోధులు ఆ పక్షంలో ఉన్నారు. అంత తేలిగ్గా ఏదో మనం ఇలా వెళ్ళిపోయి వాడిని జయించేయగలము అని మటుకు అనుకోకూడదయ్యా అని చెప్పాడు. ఏతద్వచనమాజ్ఞాయ భీమసేనో అత్యమర్షణ బభూవ విమనాస్త్రస్థ నచైవో వాచ కించన. ఈ విధంగా యుధిష్ఠిరుడు మాట్లాడేటప్పటికీ ఆ మాటలన్నీ విన్నాడు. అసహనంతో ఊగిపోయాడు భీమసేనుడు. ఉద్వేగాన్ని కూడా పొందాడు. అయినప్పటికీ విమనస్కుడై ఆ ధర్మరాజు యొక్క భావన తెలిసినటువంటి వాడై ఆయన ఏమీ యుద్ధానికి ఉత్సాహం చూపించకుండా మనమేమీ చేయలేము అనేటువంటి విషయాన్ని తెలిసినటువంటి వాడై, వాళ్ళ బలాబలాలు కూడా తెలిసినటువంటి వాడై ఇంక ఏమీ మాట్లాడలేకపోయేట. తయోః సంవదతోరేవం తదా పాండవయోర్ద్వయోః ఆజగామ మహాయోగి వ్యాస సత్యవతి సుతః. ఇది ఇలా ఉంటుండగా వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరితో ఒకళ్ళు తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుచుకుంటూ ఉన్న సమయంలోనే సత్యవతి సుతుడైనటువంటి మహాయోగి అయినటువంటి వ్యాసుడు అక్కడికి వచ్చాడు.
సోభిగమ్య యథాన్యాయం పాండవై ప్రతిపూజితః యుధిష్ఠిరమిదం వాక్యం ఉవాచ వదతాంబరః. అలా వచ్చినటువంటి వ్యాసుడిని చూశారు పాండవులందరూ. లేచి నుంచుని చక్కగా ఆయన్ని యథోచితంగా గౌరవించారు, పూజించారు, ఆయనకి ఆహ్వానం చేశారు. అలాగా ఆయనకి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి ఆయన శాద తీరి కూర్చున్న తర్వాత ఆయన దగ్గర కూర్చున్నారు. ఆ కూర్చున్న తర్వాత ఆ వ్యాస మహర్షి యుధిష్ఠిరుడితోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యుధిష్ఠిర మహాబాహో వేద్మితే హృదయ స్థితం మనీషయా తతక్షిప్రం ఆగతోస్మి నరర్షభ. ఆ వ్యాసుడు అంటున్నాడు యుధిష్ఠిరుడితో, మహాబాహో యుధిష్ఠిరా, నా బుద్ధితో నీ హృదయంలో ఉండేటువంటి భావాన్ని నేను తెలుసుకున్నానయ్యా, అందువలన నేను వేగంగా ఇక్కడికి వచ్చాను. భీష్మాత్ ద్రోణాత్ కృపాత్ కర్ణాత్ ద్రోణపుత్రాచ్చ భారత దుర్యోధనాన్ నృపసుతాత్ తథా దుశ్శాసనాదపి యత్తే భయమమిత్రఘ్న హృది సంపరివర్తతే తత్తేహం నాశయిష్యామి విధి దృష్టేన కర్మణ. ఓ యుధిష్ఠిరా, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుల వల్ల నీ హృదయంలో కలిగినటువంటి భయం ఏదైతే ఉందో దాన్ని శాస్త్రీయమైనటువంటి ఉపాయంతో నేను పోగొడతానయ్యా. తచ్ఛృత్వా ధృతిమాస్తాయ కర్మణ ప్రతిపాద్యతు రాజేంద్ర తతక్షిబ్రం జ్వరం జహి. ఆ ఉపాయాన్ని నువ్వు జాగ్రత్తగా విని ధైర్యం వహించి ప్రయత్నంతో దాన్ని అనుష్ఠించు. అలా అనుష్ఠించిన తర్వాత శీఘ్రంగా నీ మానసికమైనటువంటి చింత ఏదైతే ఉందో అది పోతుంది. తత ఏకాంతమున్నీయ పారాశర్యో యుధిష్ఠిరం అబ్రవీత్ ఉపపన్నార్థం ఇదం వాక్య విశోరద. ఆ తర్వాత వాక్య విశారదుడైనటువంటి పరాశరనందనుడైనటువంటి వ్యాసుడు యుధిష్ఠిరుడిని ఒక్కడిని ఏకాంతంలోకి తీసుకెళ్ళాడు. ఆయన నువ్వు ఇలా రా, నీకు కొన్ని విషయాలు చెప్పాలి అని యుధిష్ఠిరుడిని ఏకాంతంలోకి తీసుకెళ్ళి అతడితోటి యుక్తియుక్తంగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. శ్రేయసస్తే పరకాల ప్రాప్తో భరత సత్తమ ఏనాభిభవితా శత్రున్ రణే పార్థో ధనుర్ధర. నీకు అభివృద్ధి కలిగేటువంటి శ్రేష్టమైనటువంటి సమయం వచ్చిందయ్యా. ధనుర్ధరుడైనటువంటి అర్జునుడు రణరంగంలో శత్రువుల్ని పరాజితులను చేస్తాడు, అందులో ఏమీ సందేహం లేదు. గృహాణేమాం మయా ప్రోక్తాం సిద్ధిం మూర్తిమతీం ఇవ విద్యాం ప్రతిస్మృతిం నామ ప్రపన్నాయ బ్రవీమితే. మూర్తీభవించినటువంటి సిద్ధి వంటిది అంటే ఏంటి? దీన్ని ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వాళ్ళకి కార్యసిద్ధి తప్పనిసరిగా వస్తుంది. అటువంటి ఒక ఆకృతి దాల్చినటువంటి సిద్ధి లాంటి ప్రతిస్మృతి అనేటువంటి విద్యను నేను నీకు ఇప్పుడు చెబుతున్నాను, తీసుకో దాన్ని. నన్ను ఆశ్రయించినటువంటి వాడవు కాబట్టి నేను నీకు ఈ విద్యను చెబుతున్నానయ్యా, ఉపదేశం చేస్తున్నాను. అందువలన నువ్వు ఈ ప్రతిస్మృతి అనేటువంటి విద్యని నువ్వు స్వీకరించు. యమవాప్య మహాబాహు అర్జున సాధయిష్యతి అస్త్రహేతోర్మహేంద్రంచ రుద్రంచైవ అభిగచ్చతు వరుణంచ కుబేరంచ ధర్మరాజంచ పాండవ శక్తో హ్యేష సురాన్ ద్రష్టుం తపసా విక్రమేణ చ. అయితే ఈ విద్య వల్ల ఫలితం ఏమిటయ్యా అంటే, ఈ విద్యను పొంది అర్జునుడు నీ కార్యాన్ని సాధిస్తాడు. దాని ద్వారా అర్జునుడు ఏం చేస్తాడంటే దివ్యాస్త్రాల కోసమని మహేంద్రుణ్ణి, రుద్రుణ్ణి, వరుణుణ్ణి, కుబేరుణ్ణి, యమధర్మరాజును కూడా సమీపించవచ్చు. అతడు తన తపస్సు చేత, పరాక్రమం చేత దేవతలను ప్రత్యక్షంగా చూడగలుగుతాడయ్యా. ఋషిరేష మహాతేజా నారాయణ సహాయవాన్ పురాణ శాశ్వతో దేవ త్యజేయో జిష్ణురచ్యుత అస్త్రాణి ఇంద్రాంచ రుద్రాచ్చ లోకపాలేభ్య ఏవ చ సమాదాయ మహాబాహు మహత్కర్మ కరిష్యతి. ఈ అర్జునుడు గొప్ప పురాతనుడు, మహాతేజస్వి అయినటువంటి నరుడు అనేటువంటి మహర్షయ్య. పూర్వకాలంలో ఇతడికి శాశ్వతుడు, అజేయుడు, జయశీలుడు, అచ్యుతుడు అయినటువంటి నారాయణుడు సహాయకుడు. మహాబాహువైనటువంటి అర్జునుడు ఇంద్ర రుద్ర లోకపాలుల నుండి అస్త్రాలను తీసుకుని మన కార్యాన్ని తప్పనిసరిగా ఈ మహాకార్యాన్ని నిర్వహిస్తాడు. యుద్ధంలో అజేయుడై ఉంటాడు. అందువలన ఈ ప్రతిస్మృతి అనేటువంటి విద్య ద్వారా ఇటువంటి ఉపకారం అంతా ఉంటుంది. అందువలన ఈ విద్యను నువ్వు గ్రహించి ఆ అర్జునుడికి ఉపదేశించవచ్చు అని చెబుతున్నాడు. వనాదస్మాచ్చ కౌంతేయ వనమన్యద్విచించతాం నివాసార్థాయ యద్యుక్తం భవేద్వ పృథ్వీపతే. ఓ యుధిష్ఠిరా, ఈ వనం విడిచి నివాసయోగ్యమైనటువంటి మరొక వనాన్ని గురించి కూడా మీరు ఆలోచించండి.
అది మీకు యోగ్యమైనటువంటిది అవుతుంది. ఏకత్ర చిరవాసో హి న ప్రీతి జననో భవేత్ తాపసానాంచ సర్వేషాం భవేద్ ఉద్వేగకారక. ఒక్కచోటే అలా స్థిరంగా ఉండకూడదు మీరు. ఎందుకంటే ఎక్కువ కాలం ఒకచోటే ఉంటే అది ప్రీతిజనకంగా ఉండదు. అంతేకాండి ఇక్కడ ఉండేటువంటి ఋషులకు వాళ్ళకి కూడా కొద్దిగా ఉద్వేగకారకంగా కూడా ఉంటుంది. మృగాణం ఉపయోగశ్చ వీరు దోషధి సంక్షయ బిభర్షిత బహూన్ విప్రాన్ వేద వేదాంగపారగాన్. ఇక్కడ ఉండేటువంటి అనేక మృగాలను ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. వేదాంగ పారగుతులైన బ్రాహ్మణులు చాలామందిని నువ్వు పోషిస్తున్నావు. అందువలన ఇక్కడ ఉన్న లతలకు ఓషధులకి కూడా కొరత ఏర్పడుతుంది అని ఏవముక్త్వా ప్రపన్నాయ శుచయే భగవాన్ ప్రభు ప్రోవాచ లోకతత్వజ్ఞ యోగి విద్యామనుత్తమం ధర్మరాజాయ ధీమాన్ సవ్యాస సత్యవతీ సుత అనుజ్ఞాయ చ కౌంతేయం తత్రైవంతరధీయత. ఈ విధంగా చెప్పవలసినటువంటి మాటలన్నీ కూడా చెప్పాడు వ్యాస భగవానుడు. చెప్పిన తర్వాత ఆయన వెంటనే ఆ యుధిష్ఠిరుడిని నువ్వు శుచి అయి రావయ్యా అన్నాడు. అతడు వెంటనే శుచిర్భూతుడయ్యి ఆ యుధిష్ఠిరుడు వచ్చాడు. లోకతత్వజ్ఞుడైనటువంటి యోగి అయినటువంటి ఆ సత్యవతీ సుతుడు భగవత్స్వరూపుడు అయిన అటువంటి ఆ వ్యాసుడు తనని ఆశ్రయించినటువంటి ఆ యుధిష్ఠిరుడికి శ్రేష్టమైనటువంటి ఆ ప్రతిస్మృతి అనేటువంటి విద్యను ఉపదేశించి వెంటనే అక్కడే అంతర్ధానమైపోయాడు. యుధిష్ఠిరస్తు ధర్మాత్మ తద్బ్రహ్మ మనసా యతః ధారయామాస మేధావి కాలే కాలే సదాభ్యసన్. అలాగే ధర్మాత్ముడైనటువంటి వాడు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి మేధావి అయినటువంటి యుధిష్ఠిరుడు ఆ వేద మంత్రాన్ని మనసులో ధారణ చేసినటువంటి వాడై ఆయా సమయాల్లో దాన్ని చక్కగా అభ్యాసం చేస్తున్నాడు. వ్యాసవాక్య ముదిత వనాద్వైతవనాత్ తథా యయో సరస్వతీ కూలే కామ్యకం నామ కాననం. అటు తర్వాత వ్యాసుని యొక్క మాటను అనుసరించి ధర్మరాజు తన వాళ్ళందరితోటి కలిసి ఈ ద్వైతవనాన్ని విడిచిపెట్టి సరస్వతీ నది ఒడ్డున ఉండేటువంటి కామ్యకవనానికి వెళ్ళాడు. తమన్వయుర్ మహారాజా శిక్షాక్షర విశారదా బ్రాహ్మణాస్తపసాయుక్తా దేవేంద్ర మృషయో యథా. మహారాజా దేవేంద్రుని ఋషులందరూ అనుసరించినట్టుగా ధర్మరాజును కూడా శిక్షాక్షర విశారదులు అంటే చక్కగా వేదమంతా కూడా అధ్యయనం చేసినటువంటి తపస్సులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా అనుసరించారట. తత కామ్యకమాసాధ్య పునస్తే భరతర్షభాన్యవస్యంత మహాత్మాన సామాత్య సపరిచ్ఛదా. అప్పుడు వాళ్ళు ఆ ద్వైతవనం నుండి కామ్యకవనానికి చేరారు. అలాగే అమాత్యులతోటి పరిజనులతోటి ఆ బ్రాహ్మణులతోటి కలిసి అక్కడ నివసింపసాగారు. తత్రతే న్యవసన్ రాజన్ కించిత్ కాలం మనస్వినః ధనుర్వేద పరావీరా శృణ్వంతో వేదముత్వం. అక్కడ వాళ్ళు కొంచెం కాలం నివసించారు. ధనుర్వేద అభ్యాసాల్లో తత్పరులైనటువంటి వాళ్ళు వీరులు మనస్సులైనటువంటి పాండవులు ఉత్తమమైనటువంటి వేదాన్ని వింటూ ఆ బ్రాహ్మణులు అక్కడ వేదాధ్యయనము వేద పారాయణము చేస్తుంటే అదంతా వింటూ కొంతకాలం అక్కడ ఉన్నారు. చరంతో మృగయాం నిత్యం శుద్ధైర్బాణైర్మృగార్ధినా పితృదైవత విప్రేభ్య నిర్వపంతో యథావిధి. నిత్యం వేటకు పెడుతున్నారు. శుద్ధమైనటువంటి బాణాలతో మృగాలను వేటాడుతూ పితృదైవత విప్రులకు యథావిధిగా శ్రాద్ధకర్మలన్నీ కూడా ఆచరిస్తూ చాలా జాగ్రత్తగా ఆ బ్రాహ్మణుని పోషిస్తూ హాయిగా ఆనందంగా ఆ కామ్యకవనంలో ఉంటున్నారు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి కామ్యక వన గమనే షట్త్రింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అర్జునాభిగమన పర్వం అనే ఉపపర్వంలో కామ్యక వనగమనం అనేటువంటి 36వ అధ్యాయం పూర్తయింది. 37వ అధ్యాయములోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. కస్యచిత్వధ కాలస్య ధర్మరాజో యుధిష్ఠిరః సంస్మృత్య ముని సందేశం ఇదం వచనమబ్రవీత్. వివిక్తే విదిత ప్రజ్ఞం అర్జునం పురుషర్షభ శాంతపూర్వం స్మితం కృత్వా పాణినా పరిసంసృశన్ సముహూర్తమివ ధ్యాత్వా వనవాసమరిందమః ధనంజయం ధర్మరాజః రహసీదమువాచ. ఇలా కొంతకాలం గడిచింది. ఆ గడిచిన తర్వాత ధర్మరాజు వ్యాస మహర్షి యొక్క సందేశాన్ని స్మరించి ఏకాంత ప్రదేశంలో ప్రజ్ఞాప్రసిద్ధుడైనటువంటి అర్జునుడిని పిలిచి అతనితో ఒక మాట చెప్పాడు. ముహూర్త కాలం వనవాసాన్ని స్మరించుకుని శత్రుదమనుడైనటువంటి ధర్మరాజు శాంతపూర్వకంగా చేతితో ఆ అర్జునుడి యొక్క చేతిని స్పృశించినటువంటి వాడై ఏకాంతంలో ధనంజయుడితో ఈ విధంగా చెబుతున్నాడు.
భీష్మే ద్రోణే కృపే కన్నే ద్రోణపుత్రే చ భారత ధనుర్వేదశ్చతుష్పాద ఏతేష్వద్య ప్రతిష్ఠిత. ఓ అర్జున, భీష్మ ద్రోణ కృప కర్ణ అశ్వత్థామలయందు 4 పాదాల ధనుర్వేదం నేడు సంపూర్ణంగా ప్రతిష్ఠితమైంది. అంటే వాళ్ళు అందరూ కూడా ఈ చెప్పిన భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, కృపుడు కానీ, కర్ణుడు కానీ, అశ్వత్థామ కానీ ధనుర్విద్యలో మంచి పారంగతులైనటువంటి వాళ్ళు. వాళ్ళలో ధనుర్విద్య సంపూర్ణంగా ఉన్నది. దైవం బ్రాహ్మం మానుషంచ సయత్నం సచికిత్సితం సర్వాస్త్రాణం ప్రయోగంచ అభిజానంతి కృష్ణ సహా. అంతేకాకుండా వాళ్ళు దైవ బ్రాహ్మ మానుష పద్ధతులకు సంబంధించి, అంటే దివ్యమైనటువంటి అస్త్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, బ్రాహ్మమైనటువంటి అస్త్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మనుష్య పద్ధతిలో వేసేటువంటి విధంగా పరాక్రమము ఉన్నది. అందువల్ల సర్వాస్త్ర ప్రయోగము సంపూర్ణంగా వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళే. అస్త్రాల గ్రహణధారణలు ప్రయత్నపూర్వకంగా, అంటే గ్రహణము, అస్త్రాన్ని గ్రహించడము, దాన్ని ఉపయోగించడము, ఉపసంహరించడము, ఇవన్నీ కూడా మంత్రపూర్వకంగా జరుగుతాయి దివ్యాస్త్రాలకి. అందువలన అవన్నీ కూడా వాళ్ళు ప్రయత్నపూర్వకంగా తెలుసున్నటువంటి వాళ్ళయ్యా. శత్రువులు ప్రయోగించినటువంటి ఆయా అస్త్రాల యొక్క చికిత్సను కూడా వాళ్ళు ఎరుగుదురు. అంటే ఒకళ్ళు ఎవరైనా మన మీదకి ఒక అస్త్రం వేస్తే, దివ్యమైనటువంటి అస్త్రం, దాన్ని మరొక దివ్యమైనటువంటి అస్త్రంతో ఎలాగా నివారించగలగాలి అనేటువంటి విషయం కూడా తెలిసినటువంటి వాళ్ళు. తే సర్వే ధృతరాష్ట్రస్య పుత్రేణ పరిశాంత్వితా సంవిభక్తాశ్చతుష్టాశ్చ గురువత్తేషు వర్తతే. ఆ ధృతరాష్ట్రపుత్రుడైనటువంటి దుర్యోధనుడు వాళ్ళందరికీ కూడా నచ్చచెప్పాడు. వాళ్ళకి ఉపభోగ సామగ్రిని అంతటినీ కూడా ఇచ్చాడు. వాళ్ళని హాయిగా సంతృప్తిపరిచినాడు. వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తూ అలా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వాళ్ళ పట్ల గురుభావంతో ప్రవర్తిస్తున్నాడు. సర్వయోధేషు చైవాస్య సదా ప్రీతిరనుత్తమ ఆచార్య మానితా తుష్టా శాంతిం వ్యవహరంచుత. యోధులందరి పట్ల దుర్యోధనుడికి మిక్కిలి ప్రేమ ఉన్నది. ఎందుకంటే ఎప్పుడోప్పుడు యుద్ధం రాకపోతే యుద్ధంలో వీళ్ళందరూ మన కోసం ప్రాణాలని సైతము ధారపోసైనా సరే రక్షించగలిగినటువంటి పరిస్థితిలో ఉండాలి అనే విషయము దుర్యోధనుడికి తెలుసు. అందువలన వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, గౌరవిస్తున్నాడు. వాళ్ళకి ఏం కావాలంటే అదంతా కూడా ఏర్పాటు చేస్తున్నాడు. అందువలన వాళ్ళందరూ కూడా ఇతని పట్ల సంతృప్తితో ఉండి ఎల్లప్పుడూ ఇతనికి శాంతి కలగడం కోసమనే ప్రయత్నం చేస్తూ ఉంటారయ్యా. అందువలన వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన దుర్యోధనుడి చేత పోషింపబడుతున్నారు. దుర్యోధనుడు వాళ్ళకి కావలసినటువంటి సమస్త సౌకర్యాలు చేస్తున్నాడు. అందువలన దుర్యోధనుడికి ప్రియం చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. రేపు యుద్ధానికి వస్తే కనుక వాళ్ళ ప్రాణాలని త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండి దుర్యోధనుడికి బాసటగా ఉంటారు సుమా అంటూ జరగబోయే యుద్ధం గురించి చేయవలసిన ప్రతిక్రియ మనసులో ఉంచుకున్నటువంటి వాడై యుధిష్ఠిరుడు ఆ వ్యాసుడి చెప్పినటువంటి మాటని స్మరించుకుని అర్జునుడితో మాట్లాడుతున్నాడని తెలియజేస్తూ స్వస్తి.